దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందనాలు. హూ నోస్ ద బైబుల్ ఛానల్ వారు ఇన్వైట్ చేస్తున్నారు మిమ్మల్ని బైబుల్ క్విజ్కి. అండ్ ముందుగా మన ఛానల్ని కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. లెట్స్ గెట్ ఇన్ టు ద క్విజ్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏలియా ఏ రాజును వ్యతిరేకించాడు? ఏలియా ఏ రాజును వ్యతిరేకించాడు అన్నది ఫస్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ 4 ఉన్నాయి: దావీదు, సౌలు, ఆహాబు, యెహోషాపాతు. ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏందన్నా చెప్పాలి మీరు. టైమ్ ఆఫ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆహాబుని ఏలియా ఎదిరించాడు. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఏలియా అజ్ఞాతంలో ఉన్నప్పుడు అతను ఎవరు పోషించారు? అతనిని ఎవరు పోషించారు అజ్ఞాతంలో ఉన్నప్పుడు? అండ్ 4 ఆప్షన్స్ లో దేవదూతలు, ప్రవక్తలు, రాజు సేవకులు, కాకులు మరియు సారెపతు విధవరాలు. విధవరాలు మరియు కాకులు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, కాకులు మరియు సారెవతు విధవరాలు. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులు ఆరాధించిన అబద్ధ దేవుడు ఎవరు? అబద్ధపు దేవుడు ఎవరు? ఇజ్రాయేల్ ఆరాధించిన వాళ్ళు దాగోను, అస్తరోతు, బయలు, మెలకు. ఈ 4 ఆప్షన్స్ లో అండ్ విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? అండ్ టైం అయిపోయింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బయలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, ఏలియా ప్రాణం తీస్తానని బెదిరించిన రాణి పేరేమిటి? ఒక మహారాణి ఏలియా ప్రాణం తీస్తానని బెదిరించింది. ఆమె పేరు రూతు, ఎస్తేరు, అస్తరోతు, యెజబేలు. యెజబేలు, ఎస్తేరు, రూతు, వీళ్ళందరూ ఎవరన్నా తెలియాల్సింది ఉంది. అండ్ ఆన్సర్ ఈజ్ యెజబేలు. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, యెజబేల్ను తప్పించుకొని ఏలియా ఎక్కడికి పారిపోయాడు? యెజబేల్ను తప్పించుకొని ఏలియా ఎక్కడికి పారిపోయాడు? అండ్ ఆప్షన్ గిద్యోనా, లేకపోతే ఎరుషులేమా, లేకపోతే షోయానా. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, కరెక్ట్ ఆన్సర్ డి, బెర్షెబా అరణ్యానికి మరియు హేరోదు పర్వతానికి ఏలియా వెళ్ళిపోయాడు. తన ద్రాక్ష తోట కొరకు చంపబడిన మనుష్యుడి పేరేమిటి? తన ద్రాక్ష తోట కొరకు చంపబడిన మనిషి పేరు యోనా, నాబోతు, గిద్యోను, వబద్య. నలుగురులో ఎవరన్నది మీరు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాబోతు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్. అండ్ ద సెవెంత్ క్వశ్చన్ ఈజ్, ఏలియా పరలోకానికి ఎలా కొనిపోబడ్డాడు? అండ్ ఇది ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్. అండ్ ఏలియా పరలోకానికి ఏ విధంగా వెళ్ళాడు? దేవదూతుల చేత, లేకపోతే నిద్రపోతున్నప్పుడు వెళ్ళిపోయాడా? భూకంపం ద్వారానా, లేదంటే అగ్ని రథము మరియు అగ్ని గుర్రముల ద్వారానా? అండ్ టైం అయిపోయింది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఎస్, సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అగ్ని రథము మరియు అగ్ని గుర్రముల ద్వారా పరలోకానికి వెళ్ళిపోయాడు ఏలియా. ఎయిత్ క్వశ్చన్ ఈజ్, ఎరికో జలాలను ఎలీషా ఎలా స్వస్థపరిచాడు? ఎస్, నీటిని ఎలా స్వస్థపరిచాడు అన్నది ప్రార్థనతోనా, లేకపోతే నూనె వేయటం ద్వారానా, మట్టితోనా, ఉప్పు వేయటం ద్వారానా? ఏ విధముగా ఎరికో జలాలను ఎలీషా స్వస్థపరిచాడు? టైమ్ అప్. అండ్ ద ఆన్సర్ ఈజ్ ఉప్పు వేయడం ద్వారా నీటిని ఎలీషా స్వస్థపరిచాడు. అండ్ నైన్త్ క్వశ్చన్ ఈజ్, ఎలీషా విషయమై ఎరికో ప్రవక్తల శిష్యులు ఏమని చెప్పుకొనిరి? ఎలీషా విషయమై ఎరికో ప్రవక్తల శిష్యులు ఏమని చెప్పుకొనిరి? అతను మోసగాడని, అతను దేవుని కాదు అని, అతను రాజు అవుతాడని, ఏలియా ఆత్మశక్తి ఎలీషా మీదకి దిగి వచ్చిందని చెప్పుకుంటారు. ఎస్, ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏలియా ఆత్మశక్తి ఎలీషా మీదకి దిగి వచ్చిందని చెప్పుకుంటారు. అండ్ 10th క్వశ్చన్ ఈజ్, ఘనేమీయురాలికి ఎలీషా ఏ విధంగా సహాయం చేశాడు? ఘనేమీయురాలికి ఎలీషా ఏ విధంగా సహాయం చేశాడు? భర్తను బ్రతికించడం ద్వారానా, ఆమెకు ధనం ఇచ్చడం ద్వారానా, లేకపోతే ఆస్తిని కాపాడటం ద్వారానా, లేకపోతే కుమారుని ప్రసాదించి ఆ తర్వాత మృతులలో నుండి లేపటం? ఎస్, కుమారుని ప్రసాదించి ఆ తర్వాత మృతులలో నుండి లేపటం ద్వారా తనకి మంచి చేశాడని మనం చెప్పొచ్చు. మా ఈ చిన్న ప్రయత్నం మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన ఛానల్ ద్వారా మీరు దేవునికి దగ్గర అవటం, బైబిల్ మీకు ఎంతవరకు తెలిసింది అన్న విషయాలని తెలుసుకోవటానికి చాలా ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభం కలుగునుగాక. మన తదుపరి వీడియో చూసి మీ నాలెడ్జ్ని పరీక్షించుకుంటారని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.